కవిత ప్రారంభిస్తావా? ఓంకారము మూడు సార్లు నమస్తే కవితక్క. నమస్తే మా నమస్తే. విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువా యద్భద్రం తన్నాసువా. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే, శుభ సాయంత్రము. మనము నమస్తే అందరికి. గత 2 తరగతుల నుంచి మానవ జన్మ విశిష్టతను గురించి తెలుసుకుంటున్నాము. మరి ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాము. మరి నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుని కాబట్టి పూర్వ విషయము మన మనసులో ఎంతవరకు సుస్థిరమై ఉంది, మననం ఎంతవరకు చేసుకుంటున్నాము, దాన్ని శ్రవణం అయితే చేసినాము, కానీ శ్రవణమైందా లేకపోతే సబ్కా సున్నా అప్నాకరణ అవుతుందా? ఇటు నుంచి వినడము ఇటు నుంచి వదిలేయడం అయితే దాంతో లాభం లేదు. విన్నదాన్ని మననం చేయడము, మననంను నిధిధ్యాసం వరకు తీసుకువెళ్ళడము, మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయడము. చివరి మెట్టు వరకు మనము తీవ్రంగా ప్రయత్నం చేస్తేనే మనం చెప్పుకున్న విషయాల యొక్క ఫలితం ఉంటుంది, లేకపోతే దాని ఫలితం శూన్యం అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనము మొదటి నుంచి ఏమేమి చెప్పుకున్నామో పునశ్చరణ చేసుకుందాము. మొదటి రోజు చెప్పిన విషయాలు కొన్ని సంక్షిప్తంగా ఎవరైనా చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి. వింటున్నారా? వింటున్నాం. చెప్పండి ఎవరన్నా. అదే మానవుని మెదడు 3 కోట్ల పుస్తకాలు చదివే అంత కెపాసిటీ ఉంది. మత్వా కర్మాని సీవ్యతే, అది కూడా దాని గురించి చెప్పినావు. తర్వాత బుద్ధి ఏ రకంగా ఉంటుంది? రబ్బర్ బుద్ధి. 4 రకాల బుద్ధులు ఉంటాయి. 4 రకాల రబ్బర్ బుద్ధి, 3 రకాల బుద్ధి: రబ్బర్ బుద్ధి, కాష్ట బుద్ధి, తేల్ బుద్ధి. రబ్బర్ బుద్ధి ఏమో రబ్బర్ బుద్ధి, మొద్దు బుద్ధి. కాష్ట బుద్ధి ఏమో కట్టె బుద్ధి, తేల్ బుద్ధి ఏమో తీవ్ర బుద్ధి, సూక్ష్మ బుద్ధి. తర్వాత మన బుద్ధి రితంబర ప్రజ్ఞ వరకు చేయాలనుకుంటే, చేరాలనుకుంటే పాదరస బుద్ధి లాగా తయారు కావాలి. తర్వాత మనకు మనుష్య జన్మ ఏ రకంగా లభించింది, మనుష్య జన్మ లభించడానికి కారణం ఏంటి, మనుష్య జన్మ యొక్క ఏమిటి, ఈ విషయాలను పుణ్యకర్మ పాపకర్మలు సగం సగం ఉంటే మనుష్య జన్మ, ఇంకా కొంచెం ఎక్కువ పుణ్యకర్మలు చేసుకుంటే కొంచెం ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఇంకా ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. ఈ జన్మలో చతుర్విధ పురుషార్థాలు చెయ్యాలి, ధర్మార్థ కామ మోక్షాలు. తర్వాత మననం అవుతుంది అనమాట. కొంచెం కొంచెం అందరూ మననం చేస్తున్నారు. ఇక నిధిధ్యాసం వరకు వెళ్ళాలి. బెల్లం ఎగ్జాంపుల్ శ్రవణం, మననం, నిధిధ్యాసం, ఆత్మ సాక్షాత్కారం. బెల్లం ఎగ్జాంపుల్ కదా, చాలా బాగుంది. అది మన నిత్య జీవితంలో రోజు అనుభవించే ఉదాహరణ.
కాబట్టి బెల్లం ఎప్పుడు చూసినా గానీ 4 గుర్తు రావాలి: శ్రవణం, మననం, నిధిధ్యాసం, ఆత్మ సాక్షాత్కారం. శబ్ద ఆయుర్వర్ష శతం. మన జీవనం యొక్క ఎంత ఆయుష్ 12 ఏళ్ళు. నిద్ర, రాత్రి, బాల్యము, యవ్వనము, రోగము, ఎంత ఎంత సమయం మిగులుతుంది? మనం ఎంత పరమాత్మని వైపు, ధర్మం వైపు అభ్యాసం చేస్తున్నాం, చేయగలుగుతున్నాం. ఆయుర్వర్ష శతం. ఆయుర్వర్ష శతం. తర్వాత మనం కర్మలు ఏ విధంగా చేయాలి అని అంటే, కర్మలను చేసేటప్పుడు కూడా మన ఆలోచన మానసికంగా అదే విధంగా ఉండాలి, కర్మ అదే విధంగా చేయాలి, తర్వాత కర్మకు ఫలితం కూడా మనకు అదే విధంగా లభిస్తుంది. ఈ విషయాలను కొంచెము ఉదాహరణలు చిన్న చిన్న కథలతో చెప్పుకున్నాము. ధర్మాన్ని మనసా స్మరతి తద్ వాచా వదతి, ఇది వాచా వదతి తది కర్మణ కరోతి, ఇది కర్మణ తదపి సంప్యత్యతి అని చెప్పడం జరిగింది. యజుర్వేద వచనం. సంతోషం. కానీ కొత్త వాళ్ళు చెప్తే ఇంకా సంతోషంగా ఉండేది. అక్కలు ఎక్కువ చెప్తున్నారు. కొత్త వాళ్ళు చెప్తే కొత్త వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు వస్తే ఇంకా బాగుంటుంది. సరే, మంచిది. మరి యద్భావం తద్భవతి. ఏ భావనతోటి మనము మన మానసిక స్థితిని ఏర్పరచుకుంటామో అదే ఆలోచనలు, అదే విచారాల్లో ఉంటూ దాన్నే మనము ఆచరించడానికి, కర్మలో కూడా చూపించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. మరి మొన్న ఒక శ్లోకం చెప్పుకున్నాము మనము. ఆ శ్లోకం గురించి మళ్ళీ ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాము. కురంగ మాతంగ పతంగ భృంగా మీనాహతః పంచభిరేవ పంచ ఏకః ప్రమాదీ స కథం నహన్యః యః సేవితే పంచభిరేవ పంచ. ఇక్కడ శాస్త్రకారుడు 5 జంతువుల యొక్క ఉపమానాన్ని మనకిస్తున్నాడు. కురంగము అంటే జింక. కురంగం అంటే ఏంటిది? జింక. కురంగ మాతంగ. మాతంగ అంటే ఏనుగు. పతంగ. పతంగ అంటే మన ఇప్పుడు వర్షాకాలము మొట్టమొదలు వర్షం ప్రారంభం కాగానే రెక్కల పురుగులు వస్తాయి కదా, ఊషిర్లు అంటారు కదా. ఆ రెక్కల పురుగును పతంగ అంటారు అనమాట. వెలుతురు వైపు ఆకర్షించబడి వెలుతురుకు వస్తాయి అవి, మళ్ళీ అక్కడనే వెలుతురు పోగానే కింద పడిపోయి రెక్కలు విరిగిపోయి చనిపోవడం జరుగుతుంది. తర్వాత భృంగ. కురంగ, మాతంగ, పతంగ, భృంగ అంటే తుమ్మెద. మీన. మీన అంటే చేప. ఈ 5 జంతువులు 5 విషయ వాసనలకు లోనవుతున్నటువంటి జంతువులకు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క జంతువు లోనవుతుంది. అది ఏ విధంగా లోనవుతుందనే విషయాన్ని ఇక్కడ మనకు మహర్షులు చక్కగా వివరించడం జరిగింది. కురంగ అంటే జింక. ఈ జింక ఏం చేస్తుందట అంటే చక్కటి శబ్దము. వేటగాళ్ళు ఏం చేస్తారట అని అంటే పిల్లను గ్రోవ్ ఒకటి పట్టుకుంటారట. పిల్లను గ్రోవ్ పట్టుకొని వేటకు పోయినప్పుడు దాంతో శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అటు పరిగెత్తుకుంటూ వస్తుందట జింక. ఆ వేటగాని వలలో చిక్కుకుంటుంది, దాని జీవితాన్ని అది పాలించేస్తుంది అనమాట. జింక శబ్ద జ్ఞానానికి, శబ్ద వాసనకు లోనవుతుంది. శబ్ద వాసనకు లోనై తన తనువును చాలించే దిశలో అదే ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ ఆ శబ్దము వేటగానిది అని చెప్పేసి ఆలోచన దానికి రాదు. కేవలము శ్రవణానందము ఎక్కడి నుంచో వస్తుంది. ఆ శ్రవణానందాన్ని ఇంకా పొందుదాం అనేటటువంటి ఆ ఇంద్రియ వాసనకు లోనైపోయి ఓహో వేటగాడు వల పన్నిండేమో అనేటటువంటి ఆంతరంగికమైనటువంటి ఆలోచన దానికి రాకుండా అది అటువైపు పరుగు తీస్తుంది అనమాట. పరుగు తీసి చివరికి ఆ వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంటుంది. ఆ వేటగాడికి హస్తగతం అవుతుంది. ఎవరికో ఆహారం అయిపోయి తన తనువును చాలించేస్తుంది అది. తర్వాత మాతంగ. మాతంగ అంటే కురంగ మాతంగ ఏనుగు.
ఏనుగు చాలా పెద్ద దేహం కదా. ఎంత పెద్ద దేహం అంటే కొంతమంది మనుషులు పట్టుకున్నా కానీ దాన్ని బంధించలేరు. వేటగాళ్ళు ఏ వేట ఆయుధాలకు కూడా అది చెలించినటువంటి భారీ దేహము, దృఢమైన దేహము దాన్ని. కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వలబన్ని దాన్ని వశపరుచుకుంటారనమాట. మావటులు అంటారు కదా, వీళ్ళు అడవిలలోకి వెళ్ళి ఈ ఏనుగులను సంరక్షించే వాళ్ళు, ఏనుగులను లొంగ తీసుకునే వాళ్ళని మావటి అంటారు. ఈ మావటులు ఏం చేస్తారంటే ఏనుగులు ఎక్కువగా తిరిగే ప్రదేశానికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏనుగు మెత్తటి స్పర్శ ఎక్కడ తగులుతుందో అక్కడ కాలు పెడుతుంది అనమాట. అక్కడ ఉండడానికి అది ఇష్టపడుతుంది. మెత్తటి స్పర్శ ఉన్న దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఏనుగు నడిచే తోవలో ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యి తవ్వి ఆ గొయ్యిని మొత్తము నింపేసి పైన మెత్తటి పూలను లేదా మెత్తటి ఆకులను ఆ ఏనుగు స్పర్శకు లోనయ్యే విధంగా కింద ఉన్న గొయ్యి కనబడకుండా కవర్ చేస్తారనమాట. అప్పుడు అదేం చేస్తుంది, ఆ మెత్తటి పూలు ఉన్న వైపుకు అడుగులు వేస్తూ ఆ మెత్తటి స్పర్శ కోసము దాని పాదాలను అక్కడ మోపుతుంది. ముందు 2 పాదాలను మోపేసరికి అది ఆ గుంతలో పడిపోతుంది. గుంతలో పడిపోయి వాళ్ళు పన్నిన వలలో చిక్కుకుంటుంది అనమాట ఆ ఏనుగు. ఆ విధంగా ఏనుగు తన జీవితాన్ని వేరే వాళ్ళ వశం చేసేస్తుంది. ఇక ఆ మావటి దాన్ని ఇష్టం ఉన్నట్టుగా ఆడించడము, తిప్పించడము, లేదా సర్కస్ వాళ్ళకి అమ్మేయడము, సర్కస్ వాళ్ళు దాన్ని ఇష్టం ఉన్నట్టు వాడుకోవడం, దాని జీవితంలో అది స్వాతంత్రాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఇక స్వాతంత్రం కోల్పోయిన జీవితము ఉన్నా గానీ జీవోత్సవంతో సమానం. కాబట్టి ఏనుగు స్పర్శ ఇంద్రియానికి లోబడి తన జీవితాన్ని చాలించేస్తుంది. తర్వాత పతంగ్. పతంగ్ అంటే ఒక రకంగా మనం మిరుగుడు పురుగు అనుకోవచ్చు, లేదా ఈ ఊషిర్లు అంటారు కదా మనము, లైట్ పురుగు. ఈ రెక్కల పురుగులు ఏమైతాయి అనంటే వర్షాకాలం సమయంలో మొట్టమొదటి వర్షం పడగానే వస్తాయి. వచ్చి వాస్తవానికి వెలుతురు దగ్గరికి పోతే ఆ వేడిని తట్టుకోలేక ఆ రెక్కలు విరిగిపోయి అది చనిపోతుంది. కానీ ఆ వెలుతురుకు అంటే దృష్టి యొక్క రూపం యొక్క వాసనకు లోనైపోయి అది ప్రకాశానికి రూపం యొక్క వాసనకు లోనై అది ఆ లైట్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ వేడికి రెక్కలు విరిగిపోతాయి. అవి మనం చూస్తూ ఉంటాం వర్షాకాలం ప్రారంభమైనాక బయట చూస్తూ ఉంటే మన ఇంటి బయట లైట్లు వెలుగుతూ ఉంటాయి. లైట్లు మనం ఆర్పేసి పండుకుంటాం, పొద్దున్న లేసేసరికి కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి బయట. కాబట్టి ఆ పతంగ్ అనేది ప్రకాశానికి తర్వాత రూప వాసనకు లోనైపోయి తన జీవితాన్నది చాలించేస్తుంది. తర్వాత భృంగ, తుమ్మెద. తుమ్మెద రసనేంద్రియానికి లోనవుతుంది. రసనేంద్రియానికి ఎట్లా లోనవుతుంది తుమ్మెద అనంటే విచ్చుకున్నటువంటి మంచి కమలంలోకి వెళ్తుంది. కమలము ఇంత పెద్దగా ఉంటది పువ్వు, తామర తుండు అంటారు కదా, అది ఇంత లావుగా మన వేలంత మందము లావుగా ఉండి సన్నగా పొడుగ్గా పైపు లాగా ఉంటది. ఆ పైపు నిండా కూడా తేనె, మకరందం అనేది లభిస్తుంది దానికి చాలా ఎక్కువ. తుమ్మెద ఇంత చిన్న జీవి, ఆ తామర కాడలో చాలా తేనె, మకరందం అనేది దాగి ఉంటుంది. కమలాలు ఎప్పుడు వికసిస్తాయంటే సూర్యోదయం ఎట్లెట్లా అవుతుంటే అట్లట్లా వికసించుకుంటాయి అన్నమాట. కొలనులో ఉన్న కమలంలోకి తుమ్మెద వాలిపోతుంది. వాలిపోయి ఆ కమలంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది రసనేంద్రియంతో. ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఆ రసనేంద్రియానికి ఎట్లా లోనవుతుంది అంటే చీకటి పడే సమయం వచ్చిందంటే ఆ కమలం మూసుకుపోతుంది. మూసుకుపోతే ఇది లోపల నుంచి బయటకు రాలేక గాలి ఆడక దాన్ని తనువు చాలించేస్తుంది. ఆ విషయం తెలిసినా గాని ఆ రసనేంద్రియం యొక్క ప్రభావం నుంచి దూరం కాలేక తేనె ఇంకా పీలుస్తూనే ఉంది. ఇంకా సమయం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా అని అనుకుంటూ ఆ రసనేంద్రియాన్ని అట్లనే పీల్చి 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 చివరికి సూర్యాస్తమయం అయిపోతుంది. ఆ కమలము
మూసుకొని పోతుంది. దీనికి శ్వాస ఆడక ఆ కమలం లోపలనే తెల్లవారేసరికి దీని జీవితము తెల్లారిపోతుంది. కాబట్టి ఈ తుమ్మెద అనే జీవి రసనేంద్రియానికి లోనయి దాని తనువును చాలించేస్తుంది. తర్వాత చేప, మీన అంటే చేప, నీటిలో ఉన్నటువంటి చేప ఈదుకుంటూ పోతుంటే ఎవరైనా గాలం వేసిండ్రు, ఆ గాలంకి చిన్న చిన్న నట్టలు గాని లేదా చిన్న చిన్న చేపకి ఇష్టమైనటువంటి పురుగులు గాని నీటి జీవులను గాని ఆ గాలానికి అతికించి లోపలికి గాలం వేసేసరికి దాని వాసన చూసి గంధానికి లోనవుతుంది అనమాట చేప. ఆ పురుగుల యొక్క ఆ ఆహారం యొక్క వాసనకు లోనైపోయి ఆ ఆహారాన్ని పట్టుకుందామని చెప్పేసి ఆ గాలం పట్టుకుంటుంది. ఆ గాలానికి చిక్కుకొని అది కూడా స్వతంత్రాన్ని కోల్పోయి తన తనువును జీవితాన్ని చాలించేస్తుంది అనమాట. ఈ విధంగా కురంగము ఒక విషయానికి, మాతంగము ఒక విషయానికి, పతంగము ఒక విషయానికి, భృంగము ఒక విషయానికి, మీన ఒక విషయానికి, ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించిన ఒక్కొక్క విషయానికే లోబడుతున్నాయి అవి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కురంగ మాతంగ పతంగ భృంగ మీనా హతః పంచభిరేవ పంచ ఏకః ప్రమాదీ స కథం నహన్యః. అవన్నీ పంచభిరేవ పంచ అంటే అవి ఐదు వాసనలతోటి పూర్తిగా నశించిపోతున్నాయి. ఏకః ప్రమాది, ఒకే విషయ వాసనకు లోనైనా గాని అది దానికి ప్రమాదంగా మారిపోతుంది. సకథం నహన్య యహ సేవితే పంచభిరేవ పంచ. మరి ఈ 5 విషయాల యొక్క వాసనలకు ఒకేసారి లోనవుతున్నటువంటి మనుష్యుడు ఏ విధంగా నశించకుండా ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి శాస్త్రకారుడు మనకు చెప్తున్నాడు, మనకు సందేశాన్ని ఇస్తున్నాడు అనమాట. ఒక్కొక్క విషయానికి లోనైతేనే వాటి జీవితాలను చాలిస్తున్నటువంటి ఆ జంతువులను చూసి పంచ విషయాలకు లోనవుతున్నటువంటి మనము ఎంత జాగరూకతతో ఉండాలి, వాటిని ఎంత నియంత్రణలో పెట్టుకోవాలనే విషయాన్ని గురించి మనం ఆలోచించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు శాస్త్రకారుడు చెప్తున్నాడు. చూడండి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, కేవలము ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలను గురించే చెప్తున్నాడు. ఇంకా మనకు పంచ కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి, ఒక అంతరింద్రియం కూడా ఉంది. మొత్తం ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 11 ఇంద్రియాలు ఉన్నాయి మనకు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియం కలిసి ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. 11 మొత్తం 11 ఇంద్రియాలు. ఏకాదశి వ్రతం చేస్తారు కదా, ఉపవాసం. ఈ ఏకాదశి వ్రతం యొక్క అంతరార్థం ఏంటో మనము ఇప్పుడు ఆలోచిద్దాం. చాలా మంది మన పూర్వీకులు అంటే మన అమ్మ వాళ్ళ తరం వాళ్ళున్నా ఇప్పటి తరం వాళ్ళు కూడా కొంచెం భక్తి అధికంగా ఉన్న వాళ్ళు ఏకాదశి రోజు నిర్జల ఉపవాసం ఉండడము లేదా ఉపవాసం ఉండడము ఆ విధంగా చేస్తూ ఉంటారు. మరి వాస్తవానికి ఏకాదశి ఉపవాసం యొక్క అర్థం ఏంటిది? సాబ్దాన ఉపవాసమా, లేకపోతే గారెలు సాబ్దానకి ఉపవాసమా, లేకపోతే రకరకాల అల్పాహారాలు ఉపవాసము? ఏం ఉపవాసము ఏకాదశి ఉపవాసము? మనము ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాము. వాస్తవానికి ఉపవాసం అంటే ఒక పొద్దు ఉండడం కావడం కాదు, లేదా తినకుండా ఉండడం కాదు, లేకపోతే భోజనం మానేసి ఉండడం కాదు. రమణ మహర్షి ఒక మాట అంటాడు, ఉపవాసం చేసి భోజనం గురించి ఆలోచించే దానికన్నా కడుపు నిండా భోజనం చేసి భగవంతుని గురించి ఆలోచించడం చాలా మేలు అంటాడు. అంటే ఇక్కడ అంతకుముందు వినపడలేదు బైంజీ, మహర్షి గారి మాట పూర్తిగా అర్థం కాలే. రమణ మహర్షి గారు ఏమంటారు అంటే, ఉపవాసం చేసి భోజనం గురించి ఆలోచించే దానికన్నా చక్కగా కడుపు నిండా భోజనం చేసి భగవంతుని ఉపవాసం చేయడము చాలా మంచిదంటారు.
అయితే ఇక్కడ ఉపవాసం అంటే అర్థం ఏందో మనం మొదలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉప అంటే దగ్గర, వాసం అంటే వసించడం. ఎవరికి దగ్గరగా మనం వసించడానికి ప్రయత్నం చేయాలి అని అంటే, ప్రతిరోజు గృహిణులు కానీ, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కానీ, ఉదయం లేచినప్పటి నుంచి నిత్య కర్మలలో ఎక్కువగా తల్లులు, ఇంట్లో గృహిణులు వంట దగ్గరనే ఎక్కువ సమయాన్ని గడుపుతారనమాట. అయితే ఒక్కరోజు మనము ఆ వంట పనులను విరమించుకొని ఆ సమయాన్ని భగవంతుని వాసము, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడము, వసించడము, కూర్చొని ఆలోచించడము. మరి ఎవరి గురించి ఆలోచించడము? పొద్దున్న లేవగానే ఏం టిఫిన్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నంకు ఏ కూరగాయలు వండాలి, ఏం చేయాలి, రొట్టెలు చేయన్నా, అన్నం చేయన్నా, మళ్ళీ సాయంత్రం, దినమంతా ఈ ప్రణాళికలోనే గడిచిపోతుంది మనకు. ఒక్కరోజు కనుక మనం ఉపవాసం చేసినట్లయితే ఈ ప్రణాళిక నుంచి మనం దూరం అయిపోయి ఆ సమయం మనకు మిగులుతుంది. కాబట్టి ఆ సమయంలో మనము భగవంతుని గురించి ఆలోచించడానికి, ఆ సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆవాసము, భగవంతుని దగ్గరగా ఉండడము. ఆ భగవంతుని దగ్గరగా ఉండేటప్పుడు మరి ఈ ఏకాదశి వ్రతం ఏంటి అనంటే, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరేంద్రియమైనటువంటి మనస్సు, వీటికి దగ్గరగా వెళ్ళి అంతర్ముఖులమయ్యి ఇంద్రియాల ద్వారా నేను ఏ ఏ పనులు, ఏ ఏ కర్మలు చేస్తూ ఉన్నాను, ఏ కర్మలు చేయదగినవి, ఏ కర్మలు చేయకూడనివి. ఇక్కడ మనం మనుషులం అవుతాం అన్నమాట. మత్వా కర్మాణి సేవ్యతిథి మనుష్య మననాత్ మనుష్య. అంటే ఏ విషయాన్ని తెలుసుకున్నామో దాన్ని మననం చేయడం. ఆ మననం చేసిన విషయాన్ని మనము కర్మ చేసేటప్పుడు ఇది నేను చేయదగిందేనా, చెయ్యలేనిదా అని ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చేయడము, ముందుకు వెళ్ళడం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఏకాదశి వ్రతము ఏంటి అనంటే, 5 జ్ఞానేంద్రియాల ద్వారా, అంతరింద్రియమైనటువంటి మనస్సు ద్వారా నేను ఏ కర్మను చేయబోతున్నాను, నేను చేసేటటువంటి మంచిదేనా, మంచిది కాదా, ఈ విషయాలను మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసుకోకండి, ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి వ్రతం అంటే ఈ 11 విషయాల గురించి కూడా మనము ఆలోచిస్తూ వాటిని మన సంయమనంలో ఉంచుకోవడము. ఇంద్రియాల యొక్క సంరక్షణ, సంయమనం, ఇవి రెండు గనక మన కలవడినట్లయితే ఈ ఉపవాసం యొక్క అర్థం మనకు చక్కగా తెలుస్తుంది. ఈ ఉపవాసంలో అనేక విషయాలను మనము శ్రద్ధాపూర్వకంగా ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఆలోచిస్తూ ఉంటే, ఉపవాసం ఉన్న రోజు చాలా సాత్వికత, మన మానసికంగా, ఆత్మికంగా, శారీరకంగా చాలా సాత్వికత అనేది పుట్టిపడుతుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం నేను. కాబట్టి సాత్వికమైన భావాలు ఉండాలి అనంటే మన శరీరంలో మనకు రాజసికమైన, తామసికమైన గుణాలు కలిగించేటటువంటి ఆహారం ఉండదు. కాబట్టి కేవలం సాత్వికత అనేది ఉపవాసం ద్వారా మనకు వస్తుంది. ఆ సాత్విక భావాలతోటి మనము మన ఇంద్రియాలను గనక పరీక్షించినట్లయితే, ఇంద్రియాలతోటి మనం ఎటువంటి కర్మలు చేస్తున్నామో మనకు అవగతం అవుతుంది. ఆ కర్మల నుంచి మనం దూరం కావడానికి భగవంతుని ప్రార్థిస్తున్నాము. విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఎక్కడైతే భద్రత, సురక్షిత, సద్విచారాలు, సద్భావనలు ఉంటాయో అటువైపే నన్ను తీసుకువెళ్ళు. దురితాని పరాసువ, దురితముల నుంచి, దుష్ట కర్మల నుంచి, దుర్వ్యవహారం నుంచి నన్ను ఎల్లవేళలా దూరంగా ఉంచు పరమేశ్వర అని కోరుకుంటున్నాము. ఆ కోరుకున్నటువంటి కోరికకు ఇక్కడ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఏకాదశి వ్రతంలో మనం చేయవలసినటువంటి విషయం ఇది. దానికన్నా ముందు మనము మరి ఈ ఇంద్రియాల గురించి ఒక్కసారి తెలుసుకుందాము. మొదటి ఇంద్రియము కళ్ళు. కళ్ళు దృష్టికి ఆధారం. కళ్ళు చాలా చక్కగా ఉన్నాయి, నాకు ఇంతవరకు చత్వారం రాలేదు, 40 దాటినా కానీ చక్కగా చూడగలుగుతున్నాను అని మనం అనుకుంటున్నాము. కానీ ఈ కళ్ళకు ఆధారం ఏంటిది అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకాశం.
ప్రకాశం ఉంటేనే కళ్ళు చూడగలుగుతాయి. కాబట్టి అగ్ని పంచభూతాలలో అగ్ని అనేటటువంటి భూతము మన దృష్టికి ఆధారము. పంచ జ్ఞానేంద్రియాలకు పంచభూతాలు ఆధారం. అగ్ని అనేటటువంటి తత్వము దృష్టికి ఆధారము. ప్రకాశము వెలుతురు అనే తత్వము దృష్టికి ఆధారము. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అగ్నితత్వము ప్రకాశము వెలుతురు ఉన్నప్పుడే మనము మన కళ్ళు చూడగలుగుతాయి, లేకపోతే మన కళ్ళు చూడలేవు. తర్వాత ముక్కుకు సంబంధించినటువంటి విషయం ఏంటిది? వాసన కదా, గంధము. ఇది పృథివీ తత్వము. పృథివీకి గంధాన్ని ఉత్పన్నం చేసేటటువంటి తత్వం ఉంటుంది. మనం పరిశీలిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాము. మల్లె తీగకు ఆ మల్లెపూలలో వచ్చేటటువంటి చక్కటి సుగంధము, తర్వాత మొట్టమొదటి తొలకరి చినుకులు వర్షించినప్పుడు భూమిపై నుంచి ఆ మట్టి వాసన, ఇవన్నీ అనుభూతులు కూడా మనకు అనుభవించినటువంటి విషయాలే. కాబట్టి పృథివీ తత్వము గంధము. ఈ గంధము వాసన అనే దానికి ఇంద్రియము మన నాసిక ఇంద్రియం. సాధారణంగా మనం నాసికతోటి శ్వాస పీల్చుకుంటాం కదా, వాయుతత్వము అని అనుకుంటాము. కానీ గంధం అనే తత్వము ముక్కుకు ఆధారం. తర్వాత శ్రోత్రేంద్రియాలు, చెవులు శబ్ద జ్ఞానానికి శ్రోతస్సులు. మరి ఈ శబ్ద జ్ఞానానికి ఏ తత్వం ఆధారము అంటే ఆకాశం. చూడండి, ఈరోజు ఈ తరగతిలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా శబ్దాన్ని వినగలుగుతున్నారు. శబ్దం వినగలుగుతున్నారు అని అంటే దానికి కారణము భగవంతుడు ఇచ్చినటువంటి శ్రోత్రేంద్రియం, మనకున్నటువంటి శ్రోత్రేంద్రియం. కానీ దానికి మాధ్యమం ఏంటి? ఆకాశం. ఆకాశం ద్వారా శబ్ద తరంగాలను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వ్యాపింపజేసేటటువంటి వ్యవస్థ భగవంతుడు కల్పించినాడు. కాబట్టే ఆ వ్యవస్థ ద్వారా మనము ఈ శబ్దాలను వినగలుగుతున్నాం. ప్రపంచ నలుమూలల్లో కూడా ఒక దగ్గర జరిగే విషయాలను ప్రపంచం నలుమూలల్లో ఉండి కూడా వినగలుగుతున్నాము అని అంటే దానికి ఆధారము భగవంతుడు ఇచ్చినటువంటి ఆకాశంలోని వ్యవస్థ తప్ప మనుష్యుని యొక్క మేధస్సు కాదు. మనం అందరం కూడా మనుషులము, రకరకాల ఆవిష్కరణలు చేసుకుంటున్నాము, ఉపగ్రహాలను కనుక్కున్నాము, రేడియోలు కనుక్కున్నాము, రేడియోల తర్వాత టీవీలను కనుక్కున్నాము, టీవీల తర్వాత అంతర్జాల యంత్రాలను, కంప్యూటర్లను, గణన యంత్రాలను, రకరకాలైనటువంటి సాంకేతికమైనటువంటి వస్తువులను మనము అభివృద్ధి చేసుకుంటున్నాము. ఎన్ని అభివృద్ధి చేసుకున్నా కానీ శబ్ద తరంగాలు, దృశ్య తరంగాలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రసరించేటటువంటి ఆకాశం యొక్క మాధ్యమము భగవంతుడు గనక ఇయ్యకపోతే ఇవన్నిటి ద్వారా ఉపయోగము శూన్యము. ఇన్నిటినీ మనం అనుభవిస్తున్నా కానీ దాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అనుకూలనాన్ని మనకు ఉపయోగకరంగా మార్చుకుంటున్నామే తప్ప మనము సృష్టించలేము. ఒక చిన్న వెంట్రుకను కూడా భగవంతుడు ఈ సృష్టిలోని పదార్థాలను ఏవిటిని ఉపయోగించకుండా మన మేధస్సుతోటి మనము ఉపయోగించుకోలేము. కాబట్టి భగవంతుని యొక్క ఉపకారం అనన్యమైనది. మన ఇంద్రియాలు మనకి ఇవ్వడమే కాకుండా ఆ ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తినిచ్చేటటువంటి వ్యవస్థ ఈ పంచభూతాలలో భగవంతుడు మనకు చేసి పెట్టినాడు. కాబట్టి మన ఆలోచనలు ఈ విధంగా సకారాత్మకం వైపుకు, తర్వాత భగవంతుని సృష్టి వైపుకు వెళ్తా ఉంటే మనము అంతర్ముఖులం కావడానికి దీని ద్వారా మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ చెవులు, శ్రోత్రేంద్రియాలు జ్ఞానానికి శ్రోతస్సులు. ఎటువంటి జ్ఞానాన్నైనా గురువుల ద్వారా, ఆడియోల ద్వారా, రకరకాలైనటువంటి శబ్ద తరంగాల ద్వారా మనము ఈ విషయాలను వినగలుగుతున్నాము. ఇప్పుడు నుంచి కాదు, మన సృష్టి ఆరంభం నుంచి కూడా మనం దీన్ని శ్రోత్రేంద్రియాన్ని చక్కగా వాడుకుంటే ఈ శ్రోత్రేంద్రియమే మానవుని యొక్క జ్ఞానానికి, మానవుని యొక్క ఉన్నతి వైపుకు నడిపించడానికి, మానవుని యొక్క ఉద్ధరణకు ఆధారభూతాలు ఈ శ్రోత్రేంద్రియాలు. చూడండి, వేదంకి ఇంకొక పేరేంటండి? వేదంకి ఇంకొక పేరేంటి చెప్పండి? శృతులమ్మ. శృతులు అంటే వేదాన్ని ఎందుకంటాము శృతులు అని?
శ్రవణం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకుంటున్నామో దాన్ని శృతి అని అంటున్నాము. అంటే ఈ శ్రవణేంద్రియాల ద్వారా ముందు అసలు లిపి లేదు. పాత కాలంలో సృష్టి ఆరంభంలో అసలు లిపి లేదు. ఒక తరం నుంచి ఒక తరంకి వేదాలు ఏ విధంగా అందినాయంటే కేవలం శ్రవణేంద్రియం ద్వారా శ్రవణం చేసి దాన్ని బుద్ధిలో ధారణ చేసుకోవడం ద్వారానే ఒక తరం నుంచి ఒక తరానికి 4 వేదాలు అందడం జరిగినాయి. కాబట్టి దాన్ని శృతి అని అంటారు అనమాట. శ్రవణేంద్రియం ద్వారా గ్రహించబడేటటువంటి జ్ఞానము కాబట్టి వేదంను శృతి అంటారు. కాబట్టి ఈ చెవులకు శ్రోత్రేంద్రియానికి ఎంతటి అద్భుతమైనటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడో మనము తెలుసుకోవచ్చు. 4 వేదాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఎంతో ఉత్కృష్టమైన అర్థము జ్ఞానము దాగి ఉంది. ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా మనము సంపాదించేటటువంటి అవకాశము ఇచ్చేది మనకు శ్రోత్రేంద్రియం మాత్రమే. కాబట్టి ఈ శ్రోత్రేంద్రియానికి ఆకాశం అనేటటువంటి పంచభూతాల్లోని ఒక తత్వము భగవంతుడు దాన్ని ఆధారంగా చేయడం జరిగింది. తర్వాత రసనేంద్రియం, నాలుక, నోరు. ఈ రసనేంద్రియానికి జలము తత్వం, పంచభూతాల్లో జలం అనేది రసానికి ఆధారం అన్నమాట. కాబట్టి ఈ రసనేంద్రియం కూడా చాలా ముఖ్యమైనది. మన శరీరాన్ని కాపాడుకోవాలి అని అంటే ఈ రసనేంద్రియం పైన అదుపు ఉంటే చక్కగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం. ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఎన్నో రకాల ధర్మాలు సాధించడానికి శరీరమే మాధ్యమము. మరి ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అనుకుంటే మన నాలుకను మన అదుపులో ఉంచుకోవాలి. నాలుకను మన అదుపులో ఉంచుకుంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాము. శరీర ఆరోగ్యం ద్వారా మనము సకల ధర్మాలను సాధించగలుగుతాము. ధర్మాలను సాధించగలిగినప్పుడు మనము చతుర్విధ పురుషార్థాలకు ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. తర్వాత ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటేనే మనము ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించగలుగుతాం. ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరాన్ని మన నియంత్రణలో, మన సంరక్షణలో, మన సంయమనంలో ఉంచుకోవాలి. ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ మనము గుర్తుంచుకోవాల్సింది. శరీరాన్ని మనము ఎంత కష్టపెడితే అది అంత మనకు సుఖాన్ని ఇస్తుంది. శరీరాన్ని మనం ఎంత సుఖ పెడితే అది అంత మనకు కష్టాన్ని ఇస్తుంది. శారీరక సుఖము ఈజ్ ఈక్వల్ టు మనిషికి దుఃఖము. శారీరక కష్టము, శారీరక పరిశ్రమ ఈజ్ ఈక్వల్ టు మనిషికి సుఖము. ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం గుర్తుకు పెట్టుకుంటే ఇది మన జీవితం అనే నౌక నుంచి బయటకు మనల్ని తీసుకురాగలుగుతుంది. అంటారు కదా, బేడా పార్ కర్దేగా. ఈ శరీరాన్ని మన అదుపులో ఉంచుకుంటే, మరి ఆ శరీరం అదుపులో ఉండాలి అని అంటే మన రసనేంద్రియాన్ని మన అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యము. జలధాతువైన ఈ రసనేంద్రియంలో ఈ ముందట దాదాపు కొన్ని వందల రసనాళికలు, రసగుళికలు ఉంటాయి. ఎటువంటి రుచినైనా కానీ ఆ రసగుళికల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం చూడండి. ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కానీ ఏ టెక్నాలజీ తోటైనా, ఏ ఎక్విప్మెంట్ ని యూజ్ చేసినా, ఎంత గొప్ప ఎక్విప్మెంట్ అయినా ఒక వస్తువు, ఒక్క పదార్థాన్నే పరీక్షించగలుగుతుంది. చూడండి, మనము వైద్యుని దగ్గరికి వెళ్తే ఒక్కసారి మొత్తం శరీరాన్ని పరీక్ష చేయడు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తాడు. తీసినాక కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంటాడు, బ్లడ్ లో సీరం టెస్ట్ అంటాడు, హిమోగ్లోబిన్ టెస్ట్ అంటాడు, ప్లాస్మా టెస్ట్ అంటాడు, థైరాయిడ్ టెస్ట్ అంటాడు, తర్వాత బయాప్సీ అంటారు, లేకపోతే ఇంకా రకరకాల అవయవాలకు సంబంధించిన రకరకాల టెస్టులు చేస్తాడు. ఒక్క టెస్ట్ తోటి ఒకటే పరిణామాన్ని మనుషుడు తెలుసుకోగలుగుతాడు. కానీ ఇక్కడ భగవంతుడు ఇచ్చిన నాలుక చూడండి, వందల రకాల రుచులను నాలుక అగ్రభాగం మీద వేసినంత మాత్రాన తెలిసిపోతుంది. మనకి ఇష్టం లేని వస్తువు నాలుక మీద వేసింది అనుకోండి, అప్పుడు తూ అనేస్తాడు. తర్వాత మనం తినే అన్నంలో ఒక్క రాయి వచ్చింది అనుకోండి,
ఆ గ్రైండర్ అన్న కటకటకట శబ్దం చేస్తుంది, కానీ ఈ గ్రైండర్ వెంటనే ఈ నాలుక నుంచి బయటకు తోసేస్తుంది ఆ ఇసుకను. అన్నం ఇంత ముద్ద పెట్టుకున్నా గానీ దాంట్లో ఇంత చిన్న ఇసుక ఉన్నా గానీ దాన్ని ఏరేటటువంటి చక్కటి గ్రైండర్ ని మనకు భగవంతుడు ఇచ్చింది. నోట్లో పన్నుకు దాకగానే తెలిసిపోతుంది, వెంటనే నాలుక దాని సమాచారాన్ని అందుకొని బయటకు విసిరేస్తుంది దాన్ని. కాబట్టి ఈ రసనేంద్రియము, మరి రసనేంద్రియం యొక్క గొప్పతనం చెప్తున్నాం కదా, అది ఎంత గొప్పదో అంత ఆకర్షితమైన వస్తువు కూడా. ఎక్కువ రుచికరమైన పదార్థాలనే కావాలంటది నాలుక. తీపి ఇష్టం ఉన్న వాళ్ళు తీపిని కావాలంటారు, కానీ తర్వాత వచ్చేటటువంటి షుగర్ అనే విష పరిణామము ఆ నాలుక మనకు సంకేతాన్ని ఇవ్వదు. ఏమిస్తుంది సంకేతాన్ని అది మన బుద్ధి, మన ఆలోచన ఆ నాలుకకు సంకేతాన్ని ఇచ్చి ఆ నాలుకను సంయమనంలో పెట్టుకోవాలి. చల్లటి వస్తువులు తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, మధురమైన పదార్థాలు తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ దాని ఫలితం మాత్రము విషతుల్యంగా ఉంటుంది. తినేటప్పుడు మధురంగా ఉంటుంది, తర్వాత తినేటప్పుడు కటువైనటువంటి వస్తువులు, చేదుండే వస్తువులు విషతుల్యంగా అనిపిస్తాయి, కానీ దాని ఫలితం మాత్రము మధురంగా ఉంటుంది. కాబట్టి రసనేంద్రియాన్ని మన అదుపులో ఉంచుకోవడము, శరీరానికి ఏది హితం చేస్తుందో అది నాలుకకు నచ్చకున్నా నాలుక ద్వారా మనం తీసుకునేటటువంటి అభ్యాసం చేయడము, నాలుకను రసనేంద్రియాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం. తర్వాత చివరిది చర్మము, చివరి జ్ఞానేంద్రియము చర్మము. ఈ చర్మం యొక్క విషయము స్పర్శ. ఇది వాయువు యొక్క ధాతువు. గాలిని మనం నిరంతరము పీలుస్తున్నాము, వదులుతున్నాము, కానీ గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ప్రతి దగ్గర కూడా ఆ గాలి వ్యాపించి ఉంటుంది. ఆ గాలి వ్యాప్తతను మనము ఏ విధంగా అనుభవిస్తున్నాము అనంటే స్పర్శ ద్వారా అనుభవిస్తున్నాము. ఆ స్పర్శతోటి మనకు గాలి యొక్క ఉనికి అవగతం అవుతుంది. ముక్కు దగ్గర ఇక్కడ చేయి పెట్టుకుంటే మనకు తెలుస్తుంది, లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా, బయటకు వచ్చేటప్పుడు వెచ్చగా. అది వాయువు యొక్క స్పర్శ మనకు చర్మం ద్వారా తెలుస్తుంది. చల్లటి పదార్థము, వేడి పదార్థము, తర్వాత నొప్పి, బాధ, శరీరం యొక్క తత్వము స్పర్శ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇది వాయు యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ చర్మాన్ని కూడా, ఈ చర్మానికి సంబంధించిన విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండడము, నిరంతరం వ్యాయామం చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. శారీరక శ్రమ వ్యాయామంతో ఏమవుతుంది అంటే చర్మం పైన ఉన్నటువంటి సమస్త రంధ్రాలు ఎప్పుడూ కూడా క్లీన్ అయిపోయి తెరుచుకొని ఉంటాయి. లేదా మనం శారీరక వ్యాయామం చేయకుండా, తర్వాత శారీరక పరిశ్రమ చేయకుండా ఉండి కేవలం సబ్బులతోటి స్నానం చేస్తే ఈ చర్మ రంధ్రాలన్నీ మూసుకుపోయి రకరకాల చర్మ వ్యాధులకు లోను కావడానికి మనకు అవకాశం ఉంటుంది. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏదండి? శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, చెప్పాలి ఎవరన్నా? చర్మం, చర్మం, బ్రెయిన్, మెదడు పరిమాణంలో పెద్దది అడుగుతుంది. పొట్ట పరిమాణంలో పెద్దది చర్మము. నేను చెప్తున్నా కదా మాతాజీ, చర్మం. చర్మము పరిమాణంలో శరీరంలో అన్నిటికన్నా పెద్దది. ఎందుకంటే పైన తల నుంచి కింద కాలివేళ్ల గోర్ల వరకు ప్రతి అంగం కూడా చర్మంతో కప్పబడి ఉంటుంది. కాబట్టి మన శరీరంలో అతిపెద్ద అవయవము చర్మం. ఈ చర్మాన్ని మనము రోగరహితంగా ఉంచుకొని చక్కగా రక్షించుకుంటే ఆ చర్మం ద్వారా లోపలికి వెళ్ళేటటువంటి రోగాలను చాలా వరకు మనము నివారించుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ అన్ని ఇంద్రియాలను కూడా మనము రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి సంరక్షించుకోవడము, రెండవది సంయమించుకోవడం. సంరక్షించుకోవడం ఎట్లా అనంటే మనకు ఆయుర్వేదం చెప్తుంది, సంయమనం చేసుకోవడం ఎట్లా అనంటే మనకు ఆధ్యాత్మికత చెప్తుంది. కాబట్టి ఆయుర్వేదం సూచించినటువంటి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా, నియమాలను పాటించడం ద్వారా సంరక్షించుకోవాలి.
ఆధ్యాత్మికతలో చెప్పినటువంటి విషయాలను ఆచరించడం ద్వారా సంయమనం చేసుకోవాలి ఇంద్రియాలపైన. ఈ విషయాలను మనం నిరంతరం తెలుసుకుంటూ మననం చేస్తూ మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేసుకుంటూ వీటినన్నిటినీ అనుసంధానం చేసేటటువంటి అంతరింద్రియం ఏంటిది? అంతఃకరణ మనసు. మనస్సు. ఈ 5 ఇంద్రియాలను కూడా సంయమనం చేసుకునేటటువంటి సంరక్షించుకునేటటువంటి సంకేతాలను మనకిచ్చేటటువంటి అంతరింద్రియము మనస్సు. కాబట్టి ఈ మనస్సు ద్వారా మనము ఈ 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి సమస్త జ్ఞానాన్ని పొంది వాటిని సంరక్షించుకోవడము, వాటిని సరైన దిశలోనికి తీసుకువెళ్ళడం రెండు కూడా చెయ్యాలి. మనస్సును మరి ఈ ఇంద్రియాలను మనస్సుతోటి ఎలా అనుసంధానం చేసుకోవాలి అని అంటే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన కదా, అగ్ని కళ్ళ తత్వంకు ఏది ఆధారము చెప్పండి? కంటికి ఆధారమైన తత్వము ప్రకాశం. అగ్ని. అగ్ని. ముక్కుకు ఆధారమైన తత్వము శ్రోత్రము. శబ్దముకు ఆధారమైన తత్వము ఆకాశము. నాలుక జలం. తర్వాత చర్మము స్పర్శకు ఆధారమైన. మరి ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు కూడా ఎటువంటి పదార్థాలు? సృష్టిలో మనకు నిత్య పదార్థాలు 3 ఉన్నాయి కదా, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. నిత్య పదార్థాలు 3 ఉన్నాయి. ఈ పంచభూతాలు దేంట్లోకి వస్తాయి? ప్రకృతిలోకి. ప్రకృతిలోకి వస్తాయి. ప్రకృతి ఎటువంటి తత్వము? ప్రకృతి ఎటువంటి తత్వము? జడ పదార్థము. కాబట్టి ఒక్క బేసిక్ ప్రిన్సిపల్, ఇప్పుడు శరీరానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్ మనం ఒకటి తెలుసుకున్నాం. శరీరాన్ని చెప్పండి ఒకసారి. శరీరాన్ని మనం ఎంత కష్టపెడితే అది మనకు అంత సుఖాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్. తర్వాత మనసుకు సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది అంటే, మనసుకు ఎంత ప్రశాంతతని ఇస్తే అంత సుఖాన్ని ఇస్తుంది. మనసుకి ఎంత ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తే అంత సుఖాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఇంద్రియాల విషయాన్ని చూసినట్లయితే ఇవన్నీ జడతత్వాలతోటి నిర్మితమైనవి కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా జడాలు. ఇవన్నీ మనస్సును ఎప్పుడూ కూడా జడతత్వం వైపుకు, భౌతిక విషయాల వైపుకు తీసుకొని వెళ్తాయి. భౌతిక విషయాల వైపుకు, జడతత్వం వైపుకు తీసుకొని వెళ్తాయి. కానీ మనస్సు ఎటువైపు రావాలి? ఆ ఇంద్రియాలను లోపలి వైపుకు, అంతరింద్రియం మనస్సు కాబట్టి లోపల వైపుకు, ఆత్మ సంకేతాల వైపు, పరమాత్మ సంకేతాల వైపుకు ఈ ఇంద్రియాలను తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మన ఆత్మకు కళ్యాణం అవుతుంది. ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం అంతర్ముఖత్వం సాధిస్తూ ఇంద్రియాలను కూడా అంతరింద్రియం వైపుకు, అంతరింద్రియం యొక్క సంయమనంలోనికి తీసుకురావాలి. జడత్వం వైపుకు పరిగెత్తితే భౌతిక విషయాల వైపు, జడత్వం వైపు మన మనసు కూడా జడమైపోతుంది. మనసు జడమే, వాస్తవంగా జడతత్వమే. కానీ ఇంకా జడతత్వాలతోటి కలిసిపోతే మనసు కూడా పూర్తిగా ఆత్మను కూడా జడత్వం వైపుకు తీసుకువెళ్తుంది. అట్లా కాకుండా చేతన తత్వమైనటువంటి ఆత్మ, పరమాత్మ ఏవైతే అంతర్ముఖంలో ఉన్నాయో వాటి వైపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే పరమాత్ముని యొక్క చేతనత్వం వైపుకు ఆత్మను తీసుకురావాలి. మనస్సు, ఇంద్రియాల యొక్క జడత్వం వైపు ఆత్మను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం గుర్తు చేసుకోవాలి. మధ్యలో చూడండి, 3 నిత్య పదార్థాల మధ్యలో జీవాత్మ ఉంది. ఇటువైపు పరమాత్ముడు, మధ్యలో జీవాత్మ, ఇటువైపు ప్రకృతి. ఎప్పుడైతే ఈ మనసు, ఇంద్రియాలైన జడం వైపుకు ఆత్మను పరిగెత్తిస్తే
అది భౌతిక విషయాల వైపుకే కొట్టుమిట్టాడుతుంది. ఆ తుమ్మెద ఏ విధంగా తిరిగి 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 రాత్రి వరకు అట్లనే దాంట్లోనే పడి చచ్చిపోయిందో, ఈ మనిషి కూడా అదే విధంగా ఈ జడ వస్తువుల్లో తిరిగి తిరిగి బంధనాల్లో కొట్టుకొని భౌతిక సుఖాలు భోగాలను అనుభవిస్తూ అనుభవిస్తూ చివరికి తనువు చాలించేస్తాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ మధ్యలో ఉన్నటువంటి జీవాత్మ ఆ జడ వస్తువుల వైపుకు పయనించకుండా పరమాత్మ వైపుకు, చేతన తత్వం వైపుకు పయనిస్తూ ఆత్మ యొక్క చేతన తత్వాన్ని అదే విధంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఇంద్రియాలను ఇటువైపుకు ఆత్మ సంయమనంలోనికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే మన ఆత్మ యొక్క కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంద్రియాల యొక్క గూఢమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ రకంగా సంయమనం చేసుకోవాలనే విషయాన్ని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది. తర్వాత వేదం యొక్క సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. తేలికగా చదువుకోవాలనుకుంటే భగవద్గీత, ఇంకా కొంచెం సూక్ష్మంగా తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు, ఇంకా సూక్ష్మంగా తెలుసుకోవాలంటే నేరుగా భగవంతుడు ప్రదత్త జ్ఞానమైనటువంటి, పరమాత్మ ప్రదత్త జ్ఞానమైనటువంటి ఆ వేద శ్రోతస్సులోకి మనం తొంగి చూస్తే అగాధమైనటువంటి రత్నాలు మనకు దాంట్లో లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరము ఆత్మను చైతన్యపరిచేటటువంటి చైతన్య ఆనంద స్వరూపుడైన పరమాత్మ అనుజ్ఞలకు ఆధారంగా వేదాన్ని చేసుకొని ఆ వేదంలో ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా మనము వీటిని సంరక్షించుకుంటూ మనము అంతర్ముఖులం కావడానికి ప్రయత్నం చేద్దాము. అటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలి. మరి ఈ విషయాన్ని ఒక పాట ద్వారా మనము కొద్దిగా శ్రవణానందం పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఇంద్రియములు ఇవి హయములురా, మనసే వీటికి పగ్గమురా. ఇంద్రియములు ఇవి హయములురా, మనసే వీటికి పగ్గమురా. బుద్ధి సారథిక దేహరథమున, బుద్ధి సారథిక దేహరథమున ఆత్మ పయనమగుచున్నదిరా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. పగ్గము సరిగా పట్టనిచో, వీటి నదుపులో పెట్టనిచో. పగ్గము సరిగా పట్టనిచో, వీటి నదుపులో పెట్టనిచో. దారి విడిచి పెరదారి నడిచి, దారి విడిచి పెడదారి నడిచి ఏ గోయిలోను పడద్రోయునురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. పాము వల్లనూ లేని భయం, పిడుగు వల్లనూ లేని భయం. పాము వల్లనూ లేని భయం, పిడుగు వల్లనూ లేని భయం. అగ్ని వల్లనూ లేని భయం, అగ్ని వల్లనూ లేని భయం. ఈ ఇంద్రియాలతో ఉన్నదిరా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఎంత బలము గలవాడైనా, ఎదురు లేని మొనగాడైనా. ఎంత బలము గలవాడైనా, ఎదురు లేని మొనగాడైనా. ఇంద్రియములను జయింపలేని వాడంధకారమునే పొందునురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా.
చెప్పలేని చంచలములురా తిప్పలెంతయో పడవలెరా చెప్పలేని చంచలములురా తిప్పలెంతయో పడవలెరా ప్రణవ జపముతో ప్రాణ శ్వాసతో ప్రణవ జపముతో ప్రాణ శ్వాసతో వీటి చపలతనణుచుమురా ఇంద్రియములను జయించుమురా అప్పుడే ఆత్మ కళ్యాణమురా ఇంద్రియములను జయించుమురా అప్పుడే ఆత్మ కళ్యాణమురా. కాబట్టి మనం చాలా విషయాలు ఏకాదశి ఉపవాసము ఏకాదశి వ్రతం గురించి ఆలోచించినాం కదా. చాలా విషయాలు ఇంద్రియాల గురించి సందేశాన్ని ఇస్తాయి మనకు. విజయదశమి జరుపుకుంటాం కదా. విజయదశమి దశహర. దశహర అంటే 10టిని హరించడం, ఓడించడం. విజయదశమి అంటే 10 పైన విజయం సాధించడం. మరి ఇక్కడ దశహర ఓడించడం ఏంటి, విజయం సాధించడం ఏంటి? 2 వ్యతిరేక అర్థాలు కనిపిస్తున్నాయి కదా మనకు. వాస్తవంగా ఆలోచించినట్లయితే ఈ 10 ఇంద్రియాల యొక్క విషయాలపైన మనము విజయం పొందడము విజయదశమి. ఆ 10 ఇంద్రియాల యొక్క వాసనల పైన వాసనలను మనం ఓడించడము, విషయ వాసనలను ఓడించడం అనేది దశహర. మరి ఈ విజయదశమి దశహర జరుపుకునేటప్పుడు రావణుని యొక్క 10 తలలను మనము కాల్చడము మన దగ్గర ఒక ఆచారం సాంప్రదాయంగా వస్తుంది కదా. వాస్తవానికి రావణుడు ఈ 5 ఇంద్రియాలకు లోను కాలేదు. కేవలము కొన్ని ఇంద్రియాలకే ఆయన లోనైండు గాని ఆయన స్వర్ణమయమైనటువంటి లంక, వైభవోపేతమైనటువంటి లంకా రాజ్యము, తర్వాత యోధాను యోధులు, తర్వాత మహాపండితుడు రావణ బ్రహ్మ అన్నారు. జ్ఞానంలో రాముడి కన్నా చాలా గొప్పవాడు అయినప్పటికీ కూడా రాముని చేత హతం చేయబడినాడు. దానికి కారణం ఏంటి అనంటే ఇంద్రియాల పైన నియంత్రణ లేకపోవడము. కాబట్టి ఎంత గొప్ప యోధుడు అంటే కుబేరుణ్ణి, ఇంద్రుణ్ణి, దేవతలను కూడా ఆయన జయించినాడు. కానీ ప్రపంచమంతా విశ్వంలో ఉన్నటువంటి దేవతా అసుర గణాలను అందరినీ జయించినప్పటికీ కూడా ఇంద్రియాలను జయించలేకపోయిండు. కాబట్టి ఆయన చేతులారా తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ ఇంద్రియాలు ఎంత భయంకరమైనవో మనకు రావణాసురుని యొక్క ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. అందుకనే ఇక్కడ ఉపనిషత్తులో మనకు కఠోపనిషత్తులో చెప్తాడు, భగవద్గీతలో కూడా చెప్తాడు, ఇంద్రియాని హయనాహుర్ మనః పరిగ్రహమేవచ. అంటే ఇంద్రియాలు హయాలు, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు పగ్గము, బుద్ధి సారథి, దేహము రథము. ఈ అన్నిటిపైన రథికుడు ఎవరు అంటే యోధుడే. ప్రయాణం యోధుడు అంటే ఆత్మ. ఆ ఆత్మ యొక్క ప్రయాణము నిర్విఘ్నంగా చక్కటి పథంలో నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే ఇవన్నీ సారథి యొక్క కంట్రోల్లో ఉండాలి. ఆ సారథి ఎవరట? బుద్ధి. ఆ బుద్ధి యొక్క కంట్రోల్లో పగ్గం ఉండాలి. ఆ పగ్గము యొక్క కంట్రోల్లో ఈ ఇంద్రియాలు ఉండాలి. మనస్సు పగ్గము. కాబట్టి మనస్సును పగ్గంగా చేసుకొని మనస్సు ఆధీనంలో ఈ గుర్రాలను పెట్టుకొని చక్కటి పయనాన్ని ముందుకు తీసుకుని వెళ్తే మనము చతుర్విధ పురుషార్థాల వైపు మన మార్గము సుగమమైతుంది. పగ్గం సరిగా పట్టకపోతే ఏమైతుంది? మనస్సును మన అదుపులో ఉంచుకోకపోతే, బుద్ధి యొక్క అదుపులో సారథి ఉంచుకోకపోతే ఏమైతుంది? పగ్గం సరిగా పట్టకపోతే గుర్రాలు ఇష్టం ఉన్నట్టు ఎటంటే ఏ కోతిలోనూ పడేస్తాయి, దెబ్బలు తాకుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. తర్వాత కోలుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కరికి జీవితకాలం కూడా సరిపోదు. చూడండి, మద్యం తాగిన వాడు దశేంద్రియాలు వాని కంట్రోల్లో ఉండవు. ఎందుకు? ఆ మత్తు ఆవరిస్తుంది.
పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాని ఆధీనంలో ఉండవు. ఏ అవయవంతో ఏ పని చేస్తున్నాడో వానికి అర్థం కాదు, ఆ మత్తులో ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ జడ పదార్థాలనే ఆకర్షణ మత్తులో నుంచి బయటకు రావాలి. మద్యం అనే మత్తు మనకు లేకున్నా గానీ ఆకర్షణ ఇంద్రియ విషయాలు అనేటటువంటి మత్తుతోటి మనం కూడా ఆవరించబడి ఉన్నాం. ఆ మత్తు నుంచి మనం బయటకు వచ్చి పగ్గం సరిగ్గా పట్టుకొని ఆ గుర్రాలను చక్కటి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తే మన మార్గమం సుగమం అవుతుంది. అందుకని అంటున్నాడు, పాము వల్లను లేని భయం, పిడుగు వల్లను లేని భయం. పాము విషముతోటి మనకు ఇంతగానం భయం ఉండదు. ఎందుకనంటే ఎక్కడ విషము అది కాటేసి ఎక్కడ విషాన్ని ఎక్కిస్తుందో అంతవరకు మనము బంధించేసి అక్కడ గాయం చేసి విషం తీసేస్తే బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇంద్రియాల వాసనల యొక్క విషయము మనను ఎప్పుడు కూడా ఉన్నతి వైపుకు నడిపించనియదు. కాబట్టి పాముతో లేని భయము, పిడుగుతోని లేని భయము, అగ్నితోని లేని భయము ఈ ఇంద్రియాలతో ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని ఉపనిషత్కారుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇంద్రియాలను చక్కగా మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత బలం ఉన్నవాడైనా, రావణాసురుని ఉదాహరణ ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము. ఎంత బలం ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత గుణం ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత విజ్ఞానం ఉంది, తర్వాత ఎంత మంది సైన్య బలం ఉంది, తర్వాత ఎంతమంది వీరులు ఉన్నారు, ఆయన తరఫున ధార్మికులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా గాని ఇంద్రియములకు ఒక్క ఇంద్రియ లోలత్వానికి గురైండు కాబట్టి అంధకారాన్ని చివరికి పొందడం జరిగింది. ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఆయన నుంచి దూరమైనారు. తర్వాత యోధులు, వీరాది వీరులు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, కుబేరుడు లాంటి యోధులందరినీ కూడా ఆయన నాశనం అవడమే కాకుండా వాళ్ళని కూడా నాశనం చేసింది. కాబట్టి అంత పెద్ద బలము ఎంత ఉన్నా గాని ఇంద్రియాలని జయించలేడు. కాబట్టి వాటినన్నిటిని కూడా నాశనం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత చెప్పలేని చంచలములు, చాలా చంచలమైనవి. అందుకనే మనము ఉన్నతి వైపుకు నడవాలి. మనస్సు తర్వాత బుద్ధి స్థిరంగా ఉండాలనంటే రెండిటి మీద మన నియంత్రణ ఉంచుకోవాలి. ఒకటి మనస్సు, ఎమోషన్ కంట్రోల్నెస్ అంటారు కదా. ఈ ఎమోషన్స్ అంటే ఇవే ఈ 5 ఇంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలతో చేసేటటువంటి ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటే, ఎక్స్పెక్టేషన్స్ ని ఈ 2 ఈలను మనం కంట్రోల్ చేసుకుంటే మన జీవితం చాలా స్థిరంగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్, ఎమోషన్స్, ఇవి 2 మన కంట్రోల్లో ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మన జీవితం కూడా ఉన్నతి వైపుకు వెళ్ళగలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటాము, శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు అవకాశం లభిస్తుంది. మరి ఈ ఇంద్రియాల చంచలత్వాన్ని, చపలత్వాన్ని దేని ద్వారా దూరం చేసుకోవాలి అని అంటే ఓంకారం యొక్క ధ్యానం ద్వారా. ప్రణవ జపము, ప్రాణశ్వాస. ప్రణవ జపం తోటి ప్రాణశ్వాసను అనుసంధానం చేసుకుంటూ నిరంతరం అభ్యాసం చేస్తూ ఈ ఇంద్రియాల యొక్క చంచలత్వాన్ని దూరం చేసుకుంటూ బుద్ధిని ఉపయోగిస్తూ ఆత్మ కళ్యాణం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకిచ్చినటువంటి కురంగ మాతంగ పతంగ భృంగ అనే శ్లోకం ద్వారా తీసుకున్నటువంటి ఇంద్రియాల యొక్క సందేశాన్ని మనం నిరంతరం మననం చేసుకుంటూ మన జీవితంలో మన మనస్సు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విషయాలను మనము ఆచరించాలి, ఏ విషయాలను మన ఆచరణ నుంచి దూరంగా ఉంచాలనే విషయాలను నిరంతరం మననం చేస్తూ అదే విధమైనటువంటి ఆచరణాత్మక జ్ఞానాన్ని మనం పొందుతూ వ్యవహరిస్తూ మన జీవితాన్ని ఉన్నతి పథంలోకి తీసుకువెళ్దాము. అటువంటి శక్తిని భగవంతుడు మనందరికీ అటువంటి జ్ఞానాన్ని, ప్రేరణను, స్ఫూర్తిని నిరంతరం కలుగజేస్తాడని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ ఇంద్రియాల పైన ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారాల ప్రభావము, ఈ జన్మలో ఇంద్రియాల వాసనల యొక్క సంస్కారాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటిని దూరం చేసుకొని ఇంద్రియాలను ఉత్కృష్టమైన సంస్కారాల వైపుకు నడిపించడానికి మనం చేయవలసినటువంటి పురుషార్థము ఏ విధంగా ఉండాలనే విషయం గురించి మళ్ళీ అవకాశం లభించినప్పుడు ఆలోచించడానికి
మనము ప్రయత్నం చేద్దాము. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞత, అభినందనలు. మరి ఇప్పుడు శాంతి పాఠంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. సమయం అయింది కాబట్టి. ఓం శాంతిరంతరిక్షం శాంతి వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః శాంతిః శాంతి శామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. చక్కగా చెప్పినావు. సర్వేభ్యో నమో నమః. మీ అందరికీ ఇవాళ నాకు సంబంధించింది ఉంది ఎక్కువ. మీకు సంబంధించిన నేను మనందరికి నిర్జలోపవాసం నిర్జలోపవాసం పాటిస్తూ నేను ప్రతి గురువారం నిర్జలోపవాసం జయిస్తూ ఈ ప్రాణాయామాన్ని, తర్వాత ఆత్మను, మనస్సుని నిగ్రహపరచడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనివల్ల స్వాభావికమైనటువంటి వ్యాధి నిరోధకత్వం ఇంప్రూవ్ అవుతుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది. నేను కూడా అనుభవపూర్వకంగా ప్రతి పౌర్ణిమ రోజు నేను కూడా నిరాహారం తోటి ఉపవాసం ఉంటాను. మధ్యలో ఏకాదశి అట్లాంటి రోజు కూడా శారీరక స్థితిని నేను చేసుకునే శ్రమను బట్టి అయితే చూసుకోవాలి, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. నిర్జల ఉపవాసం అనేది అందరి శరీరానికి అనుకూలమైంది కాదు. తర్వాత షుగర్ లాంటి చాలా సాధన చేసిన తర్వాత శరీరాన్ని చూసుకుంటూ చేస్తే సంతోషము. ఎందుకనంటే సాత్వికత ఉపాసనకు మనం చాలా దగ్గర కాగలుగుతాము. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయము. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. దీంతో టీ సెల్స్ అనేటివి అంటే కనీసం మనం 15 రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉన్నట్లయితే టీ సెల్స్ అనేవి ఉత్పన్నమవుతాయి. అవి మన రోగనిరోధక శక్తిని అద్భుతంగా బలవర్ధకం చేస్తాయి. తర్వాత క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాదాపు మనల్ని దూరంగా ఉంచుతాయి. అనేక రకాల దూరం ఉంచుతాయి. మనకు ఆయుర్వేదము చెప్తుంది పరమౌషధం. అన్ని వ్యాధులకు లంఘనము పరమౌషధం అంటే పరమౌషధం. శరీరంలో ఏమైనా కొంచెం కొంచెం ఆయుర్వేదంలో మొట్టమొదటిది అదే. కానీ ఈ ఉపవాసం రోగాలు దూరం మనలో తయారవుతాయి ఉపవాసం ద్వారా.